ధనుష్ రమ్మని అతను మా దగ్గరకు వచ్చి 3 రోజులు తిరుగుతా ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే మీ ఆయనతో మాట్లాడాలమ్మా అన్నారు. ఒకప్పుడు మాకు 35 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకుంటే మేము పోలీస్ స్టేషన్కి పోయి మాకు ఆయన దగ్గర ఉన్నంత వరకు మాకు ఇప్పించారు పోలీసు వాళ్ళు. తర్వాత మేము వ్యాపారం చేసుకుంటుంటే పార్టీ వచ్చిన తర్వాత పార్టీ నాది, మీరు వ్యాపారం చేయడానికి లేదు, మీరు ఊళ్ళ నుంచి మీరు పారిపోతారా లేదా అని 3 సార్లు వచ్చి మమ్మల్ని బెదిరించారు. కళ్యాణ్ పూర్ణ కళ్యాణ్ రాబాబు, ఇంకొక ఆయన కౌంటర్ ఆయన పేరేంటో తెలియదు నాకు. 3 వచ్చారు. వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. సరే అని మెలకొని ఊరుకున్నాం. లోపల మా ఆయన టిఫిన్ చేస్తుంటే వచ్చి సీసీ కెమెరా దగ్గర నుంచి మొత్తం బాలపట్టారు. అర్ధరాత్రి పూట ఏదైనా జరిగితే మా బాధ్యత ఎవరిచ్చి తీసుకుంటారు? గారు వెళ్తుంటే నేను అడ్డం పడ్డాను. అడ్డం పడిన తర్వాత సార్ మమ్మల్ని ఇలా కొట్టి చంపుతున్నారు, మీరు వస్తారా, మాకు హెల్ప్ చేస్తారా లేదని అడిగితే సార్ అన్నారు, నువ్వేం భయపడద్దమ్మా, పోలీసులు వస్తున్నారు. నేను ఎమ్మటే పంపించారు. స్పాట్ లో ఆయన దగ్గర ఉన్న పోలీసులు మొత్తాన్ని ఇక్కడికి పంపించారు. ఇంకా తర్వాత అందరూ పారిపోయారు.